హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మార్చి నెలలో వచ్చే శుభకార్యాలు, ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు అవన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూసేసేయండి. మార్చి 1వ తేదీ అయితే ఈ విధంగా ఉంది. పౌర రక్షణ దినోత్సవము. ఇవాళ తిథి వచ్చి షష్ఠి. మార్చి 2వ తేదీ శనివారం. ఈరోజు తిథి వచ్చి సప్తమి. మార్చి 3వ తేదీ ఈరోజు తిథి వచ్చి అష్టమి. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. మార్చి సోమవారం తేదీ 4 అండి, వచ్చి నవమి అండి తిథి. మార్చి నెలలో మంగళవారం తేదీ 5వ తేదీ బహుళ దశమి. మార్చి బుధవారం 6వ తేదీ తిథి ఏకాదశి. మార్చి గురువారం తేదీ వచ్చేసి బహుళ ద్వాదశి అండి. మార్చి నెల శుక్రవారం 8వ తేదీ ప్రభుత్వ సెలవు దినం అండి. మాస శివరాత్రి, ప్రశోధ వ్రతము, మహాశివరాత్రి పండుగ, అంతర్జాతీయ మహిళా దినోత్సవము. 9వ తేదీ అండి శనివారం మార్చి నెలలో బహుళ చతుర్దశి. మార్చి ఆదివారం 10వ తేదీ అమావాస్య. తదుపరి పాడ్యమి. మార్చి సోమవారం 11 అండి, అతి సూక్ష్మ చంద్రోదయం. మంగళవారం తేదీ అండి తిథి శుక్ల విధియ. మార్చి బుధవారము వ్రతగణపతి వ్రతము ఉదయం వరకు. తదుపరి చవితి. మార్చి గురువారం 14వ తేదీ చవితి అండి. మార్చి శుక్రవారం 15 వచ్చేసి వినియోగదారుల హక్కుల దినోత్సవం. మార్చి 16వ తేదీ శనివారం వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి. మార్చి ఆదివారం 17 అండి అష్టమి అండి. సోమవారం వచ్చి 18వ తేదీ నవమి. మార్చి మంగళవారం తేదీ వచ్చి 19వ తేదీ అండి శుక్ల దశమి. తదుపరి ఏకాదశి. మార్చి బుధవారం సర్వేశం ఏకాదశి. మార్చి గురువారం తేదీ. మార్చి శుక్రవారం అండి ప్రశోధ వ్రతం. మార్చి శనివారం వచ్చి భగత్ సింగ్ అమరుల రోజు. మార్చి ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం శుక్ల తిథి. మార్చి సోమవారం 25వ తేదీ అండి ప్రభుత్వ సెలవు దినం అండి. మార్చి మంగళవారము తిథి బహుళ పాడ్యమి 26వ తేదీ. మార్చి బుధవారం అండి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవము. మార్చి 28 సంకట చతుర్థి. మార్చి శుక్రవారం 29 అండి ప్రభుత్వ సెలవు దినం అండి గుడ్ ఫ్రైడే, ఇది బహుళ చవితి. మార్చి శనివారం అండి బహుళ పంచమి తిథి. మార్చి 31 షష్ఠి అండి. తదుపరి సప్తమి. శుభముహూర్తాలండి. మార్చి నెలలో 2వ తేదీ కూడా వివాహాలు, గృహప్రవేశాలు, పూజలు జరుపుకోవచ్చండి. 3వ తేదీ కూడా గృహారంభము, వ్యాపారాలు, బోరింగ్లు అవి వేసుకోవచ్చు, ప్రయాణాలు చేయొచ్చు. 4వ తేదీ సోమవారం అండి గృహప్రవేశము, వాస్తు పూజలు చేయించుకోవచ్చు. 5వ తేదీ బుధవారం గృహప్రవేశం, వాస్తు పూజలు చేయించుకోవచ్చు. 6వ తేదీ ఏకాదశి బుధవారము వివాహము, గృహప్రవేశము, వాస్తు పూజలు చేయించుకోవచ్చు. 6వ తేదీ బుధవారము అన్నప్రాసనలు, వ్యాపారాలు ప్రారంభించవచ్చండి. 7వ తేదీ అన్నప్రాసనలు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. 8వ తేదీ త్రయోదశి శుక్రవారం అన్నప్రాసనలు చేసుకోవచ్చు. 12వ తేదీ మంగళవారం అండి క్రయ విక్రయాలు, వ్యవసాయాదులు చేసుకోవచ్చు. 13వ తేదీ గృహప్రవేశం, వాస్తు పూజలు చేసుకోవచ్చండి. 15వ తేదీ శుక్రవారము గృహప్రవేశం, వాస్తు పూజలు చేసుకోవచ్చు. 16వ తేదీ సప్తమి వివాహము, గృహప్రవేశం, వాస్తు పూజలు చేసుకోవచ్చు. 17వ తేదీ గృహారంభము, వ్యాపారాలు అన్నీ చేసుకోవచ్చండి. 18వ తేదీ గృహప్రవేశం, వాస్తు హోమాలు, గృహప్రవేశం, వాస్తు పూజలు చేసుకోవచ్చు. 19 దశమి మంగళవారం పశు వ్యాపార వ్యవహారాదులు చేసుకోవచ్చు. 20వ తేదీ ఏకాదశి గృహప్రవేశం, వాస్తు పూజలు చేసుకోవచ్చండి. 22 శుక్రవారము వివాహము, గృహప్రవేశము, శ్రీమంతము, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. 24 వివాహము, గృహప్రవేశము, శ్రీమంతము, అన్నప్రాసనలు చేసుకోవచ్చు. 25 శ్రీమంతము, వ్యాపారాలు, ప్రయాణాలు చేసుకోవచ్చు. 26 మంగళవారం పాడ్యమి అండి పశు వ్యాపారాలకు సంబంధించిన క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. 27 బుధవారం తదుపరి వివాహము, గృహప్రవేశం, వాస్తు పూజలు, సీమంతాలు, అన్నప్రాసన చేసుకోవచ్చండి. 28 గృహప్రవేశము, వివాహము అవి చేసుకోవచ్చు. 29 సీమంతము, క్రయ విక్రయాలు అవి చేసుకోవచ్చండి. 30వ తేదీ అన్నప్రాసనలు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. మార్చి నెలలో పైన తెలిపిన విధంగా శుభ గడియలు, తిథులు, పండుగలు, శుభముహూర్తాలు అనువుగా ఉన్న తేదీలన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయండి. ప్రభుత్వ సెలవు దినాలు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.